మీ దగ్గర దాచినా లాభపడేది లేదు సిద్ధాంతి గారు. మా జీవితాల్ని, కుటుంబాల్ని ఉద్ధరించిన పెద్దలు మీరు. ప్రేమించిన పార్వతిని గుండెల్లో పెట్టుకోవడం భారమై మెల్లో మంగళసూత్రాల్ని కట్టి ఇంట్లో పెద్ద కోడలుగా పెట్టాలనుకున్నాను. కానీ నీలాంబరితో నా పెళ్లి జరిగిందని అమ్మ చెప్పడంతో ఏం చేయాలో తోచక ఇలా ఉండిపోయాను. నీకు నీ తల్లి మీదుండే ప్రేమ, ఆమెకు నీ మీదుండే ప్రేమే మీ ఇద్దరి మధ్య శాపమయ్యింది. ఆమెకి తెలియకుండా నువ్వు ఏర్పరిచిన బంధం ఏ పరిణామాలకు దారితీస్తుందనేది ప్రశ్నార్థకం. ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అంటే ఎలా సిద్ధాంతి గారు? దేవుడు మీ ఇద్దరి దంపతులకు ఏ పరీక్ష పెట్టాడో గాని భవిష్యత్తులో మీ మనుగడే ఒక ఎత్తుగడ అవుతుంది. ప్రేమించిన అమ్మాయిని అమ్మకు పరిచయం చేయలేని విపత్కర పరిస్థితి నీది. అమ్మకు తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించలేం సిద్ధాంతి గారు. నీ హృదయమే పార్వతి అని తాంబూలం ఆకులో ఉన్న సింధూరం పార్వతి నుదుట్న అంటుకునేలా చేసి అఖిలాండేశ్వరికి అర్థం చేసుకోమని సూచించారు. కాని ఆ విషయాన్ని ఎలా గ్రహిస్తుందో వేచి చూడాలి. చూడలేని పరిణామం కూడా ఎదురుపడవచ్చు. అమ్మగారి ప్రాణాలకి ఏం కారాదు స్వామి. మా ప్రాణాలైనా అడ్డెడతాం. మీ ప్రేమే తనకు అడ్డైతే దీనికి పరిష్కారం లేదా సిద్ధాంతి గారు? మీ ప్రేమే తనకు అడ్డైతే దీనికి పరిష్కారం లేదా సిద్ధాంతి గారు? నీలాంబరిని పెద్ద కోడలిగా, నువ్వు ప్రేమించిన అమ్మాయిగా నీ తల్లి అఖిలాండేశ్వరి భావిస్తోంది. అది భ్రమని తెలియజేసి ఆ బంధాన్ని దూరం చేసుకోగలిగితే వాస్తవాన్ని జీర్ణం చేసుకునే అవకాశాలున్నాయి. లేదంటే జాతకంలో రాసినట్టే జరుగుతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,